వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఈసారి దేశం దాటి ఎక్కడికి వెళ్ళినా సరే పక్కనే నువ్వు ఉండాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. నీ కోసం తెచ్చిన గిఫ్ట్స్ చూడవా? ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, అప్పుడు ఇద్దరం కలిసి చూద్దాం. సరే, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సంధ్య, చెప్పడం మర్చిపోయాను, మా అత్తయ్య మావయ్య వచ్చారు. అత్తయ్య మావేనా? వాళ్లే సంధ్య. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశారు. నేను మలేషియాలో ఉన్నానని చెప్పి కాల్ కట్ చేశాను. నాకు తెలిసేమన్నా డబ్బులు అవసరమై ఉంటాయి, అందుకే ఈ అల్లుడు గుర్తొచ్చి ఉంటాడు. సరే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. వాళ్ళిద్దరూ నన్ను గుడిలో చూశారు. ఆ విషయం చెప్పడానికి కాల్ చేసుంటారా? భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? రా దివ్య, కూర్చో. నీ కోసమని స్పెషల్ చట్నీ చేశాను. ఇక్కడ చట్నీ ఖాళీ అయ్యి గంట సేపు అయింది. ఎప్పుడూ పెళ్ళాం ప్లేటే కాదు, అమ్మమ్మ ఆకలి గురించి కూడా చూడాలి. ఏంటి చూసేది? అదేమైనా చట్నీ అనుకున్నావా, సాంబార్ అనుకున్నావా? ఏసుని కొద్ది ఖాళీ చేసేస్తున్నావు. ఓన్లే బాబ్జీ, మన మసాలదే కదా, ఇంకొంచెం వెయ్యి. సర్లే, ఇదిగో వేసుకో. అయ్యో, తిను. బాబ్జీ, నీకు నా ఇష్టాలు టేస్టులు అన్నీ తెలుసు కదా? ఇప్పుడేంటి దివ్య, చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ ఇష్టాలు చూసే నీ మీద ప్రేమ పుట్టింది. అయితే ఈరోజు నీ ఇష్టాల గురించి చెప్పు. సడన్ గా ఎందుకు అడుగుతున్నావే? ఓ, అర్థమైందిలే. వాడికి నచ్చినవన్నీ తెలుసుకుని అవి దూరం చేసి ఏడిపించాలని కదా. అమ్మమ్మా, నీకేం తెలీదు, నువ్వురుకో. నువ్వు చెప్పవే. ఏంటే చెప్పేది? నేనేమంత సాడిస్ట్ని కాదు, తెలుసుకోవాలనిపించి అడిగాను. నువ్వు చెప్పు బాబ్జీ, నీకే టిఫిన్ అంటే ఇష్టం? అమ్మమ్మ చేసిన పెసరట్టు, అల్లం చట్నీ. నీకే కలర్ అంటే ఇష్టం? పింక్. అమ్మాయిల్ని ఏ డ్రెస్ లో చూడడానికి ఇష్టపడతావు? చీరలో దివ్య. ఎన్ని మోడర్న్ డ్రెస్సులు వచ్చినా ఆడవాళ్ళకి చీర ఇచ్చే అందం ఏ ఖరీదైన డ్రెస్సు ఇవ్వలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, నీకు మా ఇద్దరిలో ఎవరంటే ఇష్టం? అది అడగడం ఎందుకే? ఊహ తెలిసినప్పటి నుంచి వీడికి ఈ అమ్మమ్మ అంటేనే ఇష్టం. దివ్య, నువ్వంటేనే నాకిష్టం. ఒరే బాబ్జీ, ఇది చాలా దారుణంరా. అమ్మమ్మ అమ్మమ్మ అని నా వెనకాలే తిరిగి నిన్ను నా నెత్తిన మోసుకుని పెంచి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తే ఇప్పుడు పెళ్ళాం బెల్లం అయిపోయిందా? నా దివ్య నాకు బెల్లం మాత్రమే కాదు, పరవాన్నం కూడా. వస్తాను బాబ్జీ. ఈవినింగ్ వచ్చేటప్పుడు నా కోసం ఒక చీర తీసుకునిరా, మర్చిపోవద్దు. అమ్మమ్మా, నేను విన్నది నిజమేనా? నాకైతే మైండ్ బ్లాక్ అయిందిరా బాబ్జీ. చీర తెమ్మని చెప్పడమే వింతైతే ఆ మాటతో పాటు నవ్వింది చూడు, అదైతే విచిత్రమే. విచిత్రం కాదు,
నాకైతే 1000 వోల్టుల పోల్ మీద కథకళి ఆడినట్టుంది. అస్సలు నమ్మలేకపోతున్నాను. కానీ ఇదే నిజంరా బాబ్జీ. ఒరే బాబ్జీ, ఇక నువ్వు తగ్గేదేలే. ఆ, పిచ్చి సన్నాసి. అమ్మమ్మ, నీ కోరిక నెరవేరబోతుంది. ఆ? నువ్వు వచ్చిన పని పూర్తవబోతుంది. వచ్చేసాయిరా బాబ్జీ, వచ్చేసాయి. నీ పొలంలో మొలకలు, నీ బ్రతుకులో మెరుపులు, నీ సంసారంలో జమకులు వచ్చేసాయి. అయ్య బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. ఏంటండి చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు? మామూలు సంతోషం కాదు, ఊర నాటు బిట్టు వింటూ మాస్ మసాలా స్టెప్పులు వేయాలనుంది, చేతుల మీద మూన్ వాక్ చేయాలనుంది. ఈ వింత కోరికలకి కారణం ఏంటో? మలేషియా కంపెనీతో కలిసి మనం చెయ్యబోయే ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ రిపోర్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ చేయటం వల్ల మనకు రాబోయే లాభం ఏంటో తెలుసా? అక్షరాల 2 కోట్లు. వావ్, గ్రేట్ అండి. ఈ గ్రేట్నెస్ నాది కాదు సంధ్య, నీది. నువ్వు నా పక్కనుంటే చాలు, నాకు ఓటమే రాదు. వ్యాపారంలో లాభాలకు లోటే ఉండదు. యో మై లక్కీ చాప్. చాలు చాలు, తొందరగా టై కట్టుకుని సైడ్కి వెళ్ళండి, ఇప్పటికే లేట్ అవుతుంది. నేను కాదు, నీ అందమైన చేతులతో నువ్వే కట్టొచ్చు కదా. కోట్లు సంపాదిస్తూ టై కట్టుకోవడం మర్చిపోతున్నారా? నువ్వెదురుగా ఉంటే ఏదైనా మర్చిపోతాను, ఒక్కోసారి నన్ను నేనే మర్చిపోతాను. ఈ టై ఎంత? సర్లే, పట్టండి. ఐ, ఇందుకేనా టై కట్టమన్నారు? మీకు అల్లరి రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. అంతా నీ సావసం వల్లే. నేనేం చేశాను? ఏం చేసావా? మలేషియా టూర్లో ఉన్నన్ని రోజులు ప్రతి క్షణం గుర్తొచ్చి పిచ్చెక్కించేశావు. ఈ టూర్ వల్ల ప్రాఫిట్స్ మాత్రమే కాదు, నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో కూడా తెలిసింది. నిన్ను మిస్ అవ్వడం నా వల్ల కాదని క్లియర్ కట్గా అర్థమైంది. అందుకే నువ్వు లేకుండా ఏ టూర్కి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాను. ఇలా అయితే బిజినెస్ చేసినట్టే. అమ్మో, బిజినెస్ లేకపోయినా పర్వాలేదు, నా భార్యమ్మని ఉంటుంది కదా, అది చాలు. నా దగ్గరున్న డబ్బంతా బ్యాంకులో వేసేసి యో యో అని పాడుకుంటూ ఉంటాను. ఓహో, అందుకేనా విజిల్తో ప్రాక్టీస్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. ఎవరు సంధ్య? ఏమల్లుడు, బాగున్నావా? మావయ్య, అత్తయ్య, రండి రండి, ఎలా ఉన్నారు? మాకేం బాబు, మేం బాగానే ఉన్నాం. మీరు బాగానే ఉన్నట్టున్నారే. చాలా బాగున్నాం. సంధ్య, అత్తయ్య మావయ్యకు టీ తీసుకొనిరా. సరేనండి. ఫోన్ చేసి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు, ఏంటది? అది చెప్పడానికే వచ్చాం బాబు. చెప్పండి, ఏమైంది? ఏం లేదు బాబు, నేను మీ అత్తయ్య కలిసి మొన్న శ్రీశైలం వెళ్ళాం.
ఇలా గుడి ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యామో లేదో అక్కడ సంధ్య కనిపించింది. సంధ్య పక్కన ఎవరో మగాణ్ణి చూసి నువ్వే అనుకున్నాం బాబు. తీరా చూస్తే అది నువ్వు కాదు, వేరే ఎవరో. ఇదేంటి, మా అల్లుడు గారి భార్య వేరే అతనితో గుడికొచ్చింది? విషయం ఏమై ఉంటుందని అడగడానికి దగ్గరికి వెళ్లే లోపు సంధ్య మమ్మల్ని చూసిందో లేదో తెలియదు కానీ కంగారుగా అక్కడ నుంచి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు బాబు. నీకోసం కూడా చాలాసేపు చూశాం బాబు. ఆ రోజు నువ్వు గుడికి రాలేదా? నువ్వు లేకుండా అమ్మాయి ఒక్కతే వచ్చిందా లేక నీకు తెలియకుండా వచ్చిందా అని కనుక్కోడానికి వచ్చాం బాబు. సంధ్యని మీరు శ్రీశైలంలో చూసారా? అవును బాబు, కళ్ళారా చూశాం. కావాలంటే అమ్మాయినే అడుగు, ఇక్కడే ఉంది కదా. మీరు వచ్చింది ఇది అడగడానికా లేక ఇంకేదైనా ఉందా? ఈ ఒక్క డౌట్ క్లియర్ అయితే చాలు బాబు. సంధ్యని శ్రీశైలం పంపించింది నేనే. ఏంటి, నువ్వు పంపించావా? మరి సంధ్యతో పాటు ఉన్నదెవరనే కదా మీ అనుమానం? అతను సంధ్య ఫ్రెండ్కి అన్నయ్య. సంధ్యని దగ్గరుండి గుడికి తీసుకువెళ్ళాడు. అది తప్పెందుకు అవుతుంది? చాలా? ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా? చూడండి, మాజీ అత్తమామలుగా మీ మీద నాకు గౌరవం ఉంది. ఆ గౌరవం జీవితాంతం ఉండాలంటే ఇంకెప్పుడు ఇలాంటి అనుమానాలు కంప్లైంట్లతో ఈ ఇంటికి రాకండి. మీకు నా మీద అభిమానం ఉంటే బంధువులుగా రండి, అంతేకాని బంధాలు తెంచే రాబందుల్లా రావద్దు. ఏంటి బాబు అలా అంటావు? నీ మీద మాకెందుకు అభిమానం ఉండదు చెప్పు? ఈ భూమి మీద మాకు మిగిలిన ఏకైక బంధానివి నువ్వొక్కడివే కదా బాబు. నువ్వు ప్రేమించి వెంటపడి పెళ్లి చేసుకున్న ఈ పిల్ల నువ్వు లేకుండా గుడికొచ్చిందంటే వివరమేంటో కనుక్కుందామని వచ్చాం బాబు. ఇప్పుడు అంతా అర్థమైంది కదా? మీ బుర్రలో వెర్రి డౌట్లు క్లియర్ అయ్యాయి కదా? ఇక బయలుదేరండి. అల్లుడు గారు అలా మొహం మీద కొట్టినట్టు చెప్పినా ఇంకా అలా వెర్రి చూపు చూస్తావెందుకు? పద వెడదాం. వస్తాం బాబు. సంధ్య, వాళ్ళలా అడిగేసరికి భయపడ్డావు కదా? వాళ్ళలాగే నేను కూడా నిన్ను అనుమానిస్తున్నాను అనుకున్నావు కదూ? మీ ఫ్రెండ్ పెళ్లి వైజాగ్లో అని చెప్పావు. మరి శ్రీశైలం ఎందుకు వెళ్ళావు? నీకు అబద్ధం చెప్పడం రాదని నాకు తెలుసు సంధ్య. ఎవరది? అది అతను ఎవరితోనూ కలిసి గుడికెళ్ళావంటే తప్పకుండా నీకు తెలిసిన వాళ్లే అయి ఉంటారు. నీ కొలిగా, నీ ఫ్రెండా, లేకపోతే నేను చెప్పినట్టు మీ ఫ్రెండ్కి బ్రదరా? ఎవరతను? మీరు చెప్పిందే నిజమండి. అతను మా ఫ్రెండ్ కజినే. ఫ్రెండ్ కజినే అయితే టెన్షన్ పడ్డం ఎందుకు? నార్మల్గా చెప్పొచ్చు కదా సంధ్య. మరి వైజాగ్లో పెళ్ళైతే శ్రీశైలం ఎందుకు వచ్చావు? అది వైజాగ్లో పెళ్ళైన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన పెళ్ళైన తర్వాత శ్రీశైలం వెళ్ళాలని మొక్కుకున్నారట. నా ఫ్రెండ్ తోడుగా నన్ను రమ్మని చెప్పింది. ఎటు మీ ఊర్లో లేరు కాబట్టి నేను వెళ్ళానండి. ఓ, అంటే వైజాగ్తో పాటు శ్రీశైలం కూడా కవర్ చేసావన్నమాట. అవునండి, అంతే. ఈ మాత్రం దానికింత భయపడ్డం ఎందుకు సంధ్య? ఎవరో మగాడితో కలిసి గుడికి వెళ్ళావని, అట్నుంచటే వెళ్ళిపోయావని ఎవరో చెప్పగానే అందరి మగాళ్లలాగే నేను కూడా నిన్ను అనుమానిస్తాననుకున్నావా? మై డియర్ సంధ్య డార్లింగ్, నువ్వేంటో నాకు తెలుసు.
నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. నిన్ను అనుమానించటం అంటే నన్ను నేను అవమానించుకోవడమే. మా అత్తమామలే కాదు, ఈ లోకమంతా చెప్పినా నేను నమ్మనుగాక నమ్మను. ఎందుకంటే నా సంధ్య నిప్పు, తప్పు చెయ్యదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ. ఐ లవ్ యూ సంధ్య. నా ప్రేమకి ప్రాణం ఇవ్వడమే తెలుసు తప్ప అనుమానించడం, ప్రశ్నించడం తెలీదు. ఏమండి, సూర్య ఆరోగ్యం కుదుట పట్టానికి ఇంకా 4 నెలలు పడుతుందని డాక్టర్ గారు చెప్పారా? అంటే సూర్యకి నిజం చెప్పడానికి ఇంకా 4 నెలలు ఎదురు చూడాలన్నమాట. అంటే అప్పటి వరకు సంధ్యకి అగ్ని పరీక్షే కదూ? అబ్బా ఏంటండి మీరు ప్రతిదానికి ఊ అని ఊరుకుంటారేంటండి? ఊరుకోక ఏం చెప్పమంటావు లక్ష్మి? నాన్న, నా వల్ల సంజయ్ జీవితం నాశనమైపోయింది, తల్లి కావాలన్న ఆశ తనకు దూరమయ్యింది, నా వల్ల ఇదంతా అని దీనంగా జాలిగా చూస్తూ అడుగుతుంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక, ఒరేయ్ అదేం లేదురా, సంధ్య చాలా సంతోషంగా ఉంది అని వాడికి అబద్ధం చెప్పిన విషయం నీకెలా చెప్పను? సంజయ్ జీవితంలో నేనొక పనికిరాని వస్తువునని వాడెంతగానో బాధపడుతుంటే, కాదురా నువ్వు రావడంతోనే ఇన్నాళ్ళు అల్లకలోలంగా ఉన్న సంజయ్ మనసులో ప్రశాంతత మొదలైంది అని గొప్ప అబద్ధం వాడితో చెప్పానని నీతో ఎలా చెప్పమంటావు? సంజయ్కి ఏ ఆశలు కోరికలు లేవు, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, ఇలాగే జీవితాంతం ఉండాలనుకుంటుంది అని నిజం దాచి నేను వాడితో మాట్లాడానన్న విషయం నీతో చెప్పమంటావా? చెప్పు లక్ష్మి, నీకేం కావాలి? ఎలా చెప్పమంటావు? అది కాదండి, సంధ్యకి దూరంగా ఉండమని మనం అబద్ధం చెబితే అదే వాడి లోపం అని, సంధ్యలో మార్పుకి కారణమని బాధపడుతుంటే మనం చూసి ఎలా తట్టుకోగలమండి? తట్టుకోవాలి లక్ష్మి, తట్టుకోవాలి. వాడి ఆరోగ్యం గురించి, సంజయ్ జీవితం గురించి ఆలోచించి అన్నింటినీ ఓపికతో మనమే భరించాలి. ఏమండి, ఆకాష్ అత్తామామలు సంధ్యని గుడిలో చూశారని సంధ్య మనతో చెప్పింది. వాళ్ళు ఆకాష్తో చెప్పే ఉంటారా? ఆకాష్ సంధ్యకి మధ్య ఏదైనా సమస్య వచ్చిందంటారా? సంధ్య ఏమో ఫోన్ కూడా చేయలేదు. నాకెందుకో భయంగా ఉందండి. అంత భయంగా ఉంటే నువ్వే ఫోన్ చేసి మాట్లాడు. అంతేకాని నీ అనుమానాలతో నా గుండెల్లో దడ తెప్పించకు. అమ్మ సంధ్య, 100 ఏళ్ల ఆయుష్ తల్లి. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు, నువ్వు ఇలా వచ్చావు. రామ్మ కూర్చో. రామ్, కూర్చోమ్మా. ఏమైందమ్మా, ఎందుకిలా ఉన్నావు? సంధ్య, ఏం జరిగింది తల్లి? ఆ కన్నీళ్ళేంటి? చెప్పమ్మా, ఏమైంది తల్లి? అంతా నా కర్మ, నా తలరాత. ఆకాష్ అత్తమామలు ఇంటికొచ్చి నన్ను శ్రీశైలంలో మీ అబ్బాయితో చూసిన విషయాన్ని చెప్పారు. నీతో పాటు గుడికొచ్చింది ఎవరు అని నన్ను ఆకాష్ అడుగుతుంటే నెత్తిన పిడుగు పడ్డట్టయింది. అత్తమామల మాటలు నమ్మి నా మీద అనుమానం పెంచుకుంటారేమో అనుకున్నాను.
సూర్య గురించి నిజం ఎక్కడ తెలిసిపోతుందేమో అని నేను చాలా భయపడ్డాను. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆకాష్ ఏమన్నారో తెలుసా? నా సంధ్య ఎప్పటికీ తప్పు చేయదని నాకు తెలుసు. నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే అని ఆకాష్ నమ్మకంగా అంటుంటే నాకు నేనే దొరికిపోయిన ఒక దొంగలాగా సిగ్గుతో తలదించుకున్నాను. ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తున్నానని తెలిసి కూడా నేను బ్రతుకున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఎందుకు ఎందుకు నాకే ఇన్ని బాధలు? ఎందుకు నాకే ఈ అగ్ని పరీక్షలు? ఇంకెన్నాళ్ళు ఈ దాగుడు మూతలు? బాధపడకమ్మా. బాధపడకు సంధ్య. సూర్య ఎవరు అంటే నువ్వేమైనా చెప్పావా? నా ఫ్రెండ్ కజిన్ అని అబద్ధం చెప్పాను. పోన్లే, ఏదో ఒకటి చెప్పావు కదా. మొత్తానికి ఈ గండం గడిచింది. ఈ రోజుకి గడిచిందమ్మా. మళ్ళీ రేపు ఇలాంటి పరిస్థితి ఎదురైతే అప్పుడు నేనేం చేయాలి? నాన్న, మీరైనా చెప్పండి. అలా జరగాలంటే ఒకటే దారుందమ్మా. నువ్వు సూర్య కలిసి ఇక మీదట బయటికి వెళ్ళకూడదు. కానీ ఎలా? నేను రాను అన్నా తప్పించుకోవడానికి ఏదో ఒక కారణం చెప్పినా మీ అబ్బాయి చిన్నబుచ్చుకుంటారు నాన్న. చాలా చిన్న పిల్లల్లాగా గొడవ చేస్తారు. అయినా సరే ఇక మీదట వాడితో కలిసి నువ్వు బయటికి వెళ్ళొద్దమ్మా. చూడమ్మా సంధ్య, వాడంతగా గొడవ చేస్తే ఈ నిజమేదో నేరుగా వాడికే చెప్పేద్దాం. సంధ్య, స్మైల్ ప్లీజ్. ఈ ఫోటోలతో నాకు చాలా పనుంది. పనా అంటే ఏం చేస్తారు? ఆకాష్కి చూపిస్తాను.